హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో పెడగాజీలో 80 మార్కులు సాధించే దిశగా రాబోయే గురుకుల పరీక్షలో జేఎల్ కానీ, పీజీటీ కానీ, టీజీటీ కానీ పేపర్ 2 100 మార్కులకు గాను నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ 80కి పైగా మార్కులు సాధించే స్ట్రాటజీ అండ్ ఉన్న తక్కువ సమయంలో ఒక 10 రోజుల్లోనే మనం ఈ సిలబస్ అంతా పూర్తి చేసుకునే విధంగా మీకు ఒక 40 నుంచి 45 గంటల్లో వీడియో క్లాసెస్ని పూర్తి స్థాయి సిలబస్తో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులకి కన్ఫ్యూజన్ గురవుతున్నారు. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చదవలేక, లేదంటే గంటలు వందల కొద్ది గంటల వీడియోస్ని చూసి అందులో కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఏంటో అర్థం కాకుండా కూడా కొంతమంది డైలమాలో ఉన్నారు. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా, పుస్తకాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది అర్థం చేసుకోలేక గూగుల్ చేస్తూ, దాన్ని ఏమంటారు కదా, పేజీలకు పేజీలు ఆరాలు తీస్తూ దాని మీద ఒక యుద్ధం చేస్తున్నట్టు సందర్భం. సో దీనంతా పక్కన పెట్టేసి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించే విధంగా మనం కాన్సెప్ట్ బేస్డ్గా పెడగాజీని బోధించుకున్నాం. దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ అనేవి జయశంకర్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 1500 రూపీస్ ఫీజుతో మనము ఆఫ్టర్ డిస్కౌంట్తోనే 1500 ఫీజుతో మనం ఈ కోర్సుని ఇచ్చాం. కానీ చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఆల్రెడీ వేరే దగ్గర కోచింగ్ తీసుకున్నాం, ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం, చివరి దశకు వచ్చాం. సో మీ వీడియోస్ చూస్తే మాకు రివిజన్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైనా ఫీజు తగ్గించండి అని నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం ద్వారా, సరే ఒకరికి ఇద్దరికి ఎందుకు అందరికీ ఒకే ఫీజు నిర్ణయిద్దామని ఈ స్పెషల్ ఆఫర్, అంటే 1500 రూపాయలు ఉన్న ఈ వీడియో క్లాసెస్, ఓన్లీ వీడియో క్లాసెస్ అంటే రికార్డెడ్ వీడియో క్లాసెస్ని మనము కేవలం 599 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. అది ఒక్కరోజు ఆఫర్ మాత్రమే, అంటే ఇది సండే టు మండే ఆఫర్, 23rd అండ్ 24th ఈ 2 డేస్లో మీకు ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా 1500 రూపీస్కి ఈ వీడియో క్లాస్ అనేవి ఉంటాయి. కాబట్టి 599 రూపీస్కి మీకు ఈ వీడియో క్లాస్ అందిస్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఆఫర్ అని ఎదురు చూసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పటివరకు మమ్మల్ని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ ఆఫర్ని వినియోగించుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా మీ అభ్యర్థులకి కావాల్సి వస్తే, అంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఇతర వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి రికమెండ్ చేయండి. ద బెస్ట్ పెడగాజీ క్లాసెస్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. మరి 10 రోజుల్లో కూడా ఇప్పటివరకు ఎంత ప్రిపేర్ అయినా సరే, ఇప్పటివరకు ఏమీ ప్రిపేర్ అవ్వకున్నా సరే, ఈ 10 రోజుల్లో మనం ఖచ్చితంగా ఎక్కువ మార్కులు సాధించే విధంగా, మన టార్గెట్ అయితే 80 మార్కులు సాధించే విధంగా మీకు ఈ వీడియో క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు ఎలా మనం 80 మార్కుల్ని సాధించవచ్చు, అసలు వాట్ ఈస్ ద సిలబస్ అని ఒకసారి గమనిస్తే, సో సిలబస్ని చూస్తున్నప్పుడు ఏ చాప్టర్ని ఎలా చదవాలి అన్న వ్యూహం మనకు తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్స్ including the contributions of important mathematicians given the school textbooks, importance of mathematics in school curriculum. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటే మనకి నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు, ఎలాంటి అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. సో ఇక్కడ మనకి ప్రశ్నలు డెఫినేషన్స్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ డెఫినేషన్ పైన మనకి క్వశ్చన్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వ్యక్తుల పైన. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిడ్ అనుకోండి, యూక్లిడ్ యొక్క కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏం చేశాడు, శ్రీనివాస రామానుజం యొక్క కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ఆర్యభట్ట, భాస్కరాచార్య, పైథాగరస్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మనకి మ్యాథమెటిషియన్స్ అనేవారు స్కూల్ టెక్స్ట్ బుక్స్లోను, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లోను మనకు కనబడతారు. వాళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో కూడిన దాదాపు ఒక 10 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో 3కి 3 పదజాలానికి సంబంధించిన ప్రశ్న అండ్ వ్యక్తుల యొక్క డెఫినేషన్ సంబంధించిన ప్రశ్నలు అయితే మినిమం 3 or 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇక్కడ డెఫినేషన్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం డెఫినేషన్కి సంబంధించి కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్న అంశాన్ని కూడా వి డిస్కస్డ్ క్లియర్లీ, మనము చాలా జాగ్రత్తగా డిస్కస్ చేశాం. అలా డిస్కస్ చేసిన సందర్భంలో కూడా మీకు దానికి సంబంధించిన వీడియో అనేది మీకు ఉంది. అది యాప్లో అసలు ఏ విధంగా మనం డిస్కస్ చేసాం, అసలు డెఫినేషన్స్ని మనము ఇంత ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే బట్టి పట్టడం కానీ ఏదో బండ గుర్తులు పెట్టుకోవడం కానీ ఇలాంటిది కాకుండా, ఓకే, సింపుల్గా ఒక వ్యక్తి దేని గురించి మాట్లాడతాడు అన్న దానికి విషయం మీద మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెఫినేషన్ ఉంటుందండి, సివిలైజేషన్ సంబంధించిన డెఫినేషన్.
అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్ అంటాడు బెకన్. కాబట్టి నువ్వేం చేయాలంటే బెకన్కి సంబంధించి పూర్తి స్థాయిలో డెఫినేషన్ బట్టి పట్టకుండా బెకన్ సివిలైజేషన్ గురించి మాట్లాడతాడు. ఏం సివిలైజేషను? మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్. బెకన్ ఏం చెప్తారంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్పేసి చెప్తాడు, రైట్. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాయింట్ని స్ట్రెస్ చేస్తూ మనకి డెఫినేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, వేర్ దెర్ ఈజ్ ఎ నోడ్ దెర్ ఈజ్ ఏ నెంబర్ అని అంటాడు. ఓకే, వేర్ దెర్ ఈజ్ ఎ నోడ్ దెర్ ఈజ్ ఎ నెంబర్. ఎవరు చెప్తారంటే పైథాగరస్ చెప్తారు. సో పైథాగరస్ ఏం చెప్తారంటే నోడ్కి నెంబర్కి మనకి రిలేషన్ చెప్తాడు. వేర్ దెర్ ఈజ్ ఎ నోడ్ దెర్ ఈజ్ ఎ నెంబర్. సేమ్ థింగ్ ఈ రెండు డెఫినేషన్స్ని మనము సెకండ్ చాప్టర్కి ఇంప్లిమెంట్ చేసుకుంటే, సో వేర్ దెర్ ఈజ్ ఎ నోడ్ దెర్ ఈజ్ ఎ నెంబర్ అనేది ఏ వాల్యూ లేదా ఏమ్ని చూపిస్తుంది అని అంటే దట్ ఈజ్ యాస్థెటిక్ వాల్యూని చూపిస్తుంది. యాస్థెటిక్ వాల్యూ. ఓకే, సౌందర్యాత్మక విలువ లేదా సౌందర్యాత్మక ఉద్దేశాన్ని చూపిస్తుంది యాస్థెటిక్ వాల్యూ ఆర్ యాస్థెటిక్ ఏం. అంటే చూడండి, ఒక డెఫినేషన్ సెకండ్ చాప్టర్లోకి వచ్చేసరికి వాల్యూకి యొక్క రిఫరెన్స్ కింద కూడా మనం వాడవచ్చు. అండ్ బెకెన్ సివిలైజేషన్ గురించి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇది కల్చరల్ ఎయిమ్ చూపిస్తుంది. కల్చరల్ ఎయిమ్ అంటే ఈ విధంగా మనం ఇంటర్లింక్ చేస్తూ మనం క్లాసెస్ని డిస్కస్ చేయడం జరిగింది. దానివల్లనే మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే 100 కొద్ది గంటల్లో మనం సిలబస్ పూర్తి చేసుకోవడం అన్నది వేరే వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే, మనది 40 గంటల్లోనే అంటే హాఫ్ ఆఫ్ ది టైంలోనే మనం సిలబస్ని పూర్తి చేయడం. వై? బికాజ్ దిస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఓకే, చూడండి ఇక్కడ బెకెన్ సివిలైజేషన్ అనేది మనకు వచ్చేసరికి కల్చరల్ వాల్యూ కానీ కల్చరల్ ఏమికి సంబంధించిన డెఫినేషన్, రైట్. ఈ విధంగా సెకండ్ చాప్టర్లో మళ్ళీ ఒకసారి అతన్ని గుర్తు చేస్తాం, రైట్. ఈ విధంగా చూడడం ద్వారా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో బెకెన్ అనే వ్యక్తి చూడగానే మనకి సివిలైజేషన్ గురించి ఎక్కువగా మాట్లాడతాడన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, సో సివిలైజేషన్ చూడగానే మనకు బెకెన్ గుర్తొస్తారు. ఇప్పుడు ఈ పాయింట్ ఈ 2 minutes డిస్కషన్ చూడగానే మీకు బెకెన్ యొక్క డెఫినేషన్ని బట్టి పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో బెకెన్ కనబడగానే సివిలైజేషన్ గుర్తొస్తుంది, మనం ఆన్సర్ పెడతాం. ఇలా అర్థవంతమైన డిస్కషన్ చేయడం ద్వారా మనం సైకాలజీలో ఎక్కువ మార్కుల్ని తక్కువ సమయంలోనే గెయిన్ చేయవచ్చు. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. నెక్స్ట్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ చాప్టర్ మనం 2 partsగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వాల్యూస్ అండ్ ఎయిమ్స్గా, రెండవది ఆబ్జెక్టివ్స్గా. ఓకే, వచ్చే 10 మార్కులు ఖచ్చితంగా ఈ విధంగా 5-5గా డివైడ్ అవుతాయి. ఇందులో వాల్యూస్ అండ్ ఎయిమ్స్లోకి వచ్చేసరికి మనకి క్వశ్చన్ ఏం పడుతుందంటే అప్లికేషన్లో క్వశ్చన్ వస్తుంది. అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఆ వాల్యూస్ అండ్ ఎయిమ్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ పైన క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో విచ్ ఈజ్ ద నాట్ ఏ వాల్యూ, విచ్ ఈజ్ ద నాట్ ఏ ఎయిమ్ అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ఓకే, లాస్ట్ టైం కూడా అడిగాడు విచ్ ఈజ్ ద నాట్ ఏ మ్యాథమెటిక్స్ మెయిన్ వాల్యూ, ప్రిన్సిపల్ వాల్యూ అన్నాడు. అందులో ఏదో పొలిటికల్ వాల్యూ అని చెప్పేసి కానిది ఆన్సర్ ఉంది. అలా అసలు ఏ వాల్యూస్ ఉంటాయి, ఏ వాల్యూస్ ఉండవు అని మనం చూసుకుంటే, ఏ వాల్యూస్ ఉంటావో తెలిస్తే ఏ వాల్యూస్ ఉండవో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా వెరీ ఈజీ టాపిక్. ఇక్కడ అప్లికేషన్స్ అయినా ఈజీగా చేయొచ్చు అండ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది క్లియర్గా వీడియో మీకు అందుబాటులో ఉంది. అండ్ ఆబ్జెక్టివ్ సంబంధించి మనం చూడగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, బ్లూమ్స్ టాక్సానమీ మనకు 3 డొమైన్స్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి? సైకోమోటర్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్. ఒక్కొక్క డొమైన్లో మళ్ళీ లెవెల్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం మనకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్స్ యొక్క ప్రియారిటీ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమేమి వస్తాయో అది ఇంపార్టెంట్. ఆ స్పెసిఫికేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏ విధంగా పడవచ్చు అంటే ఆబ్జెక్టివ్కి సంబంధించిన స్టేట్మెంట్స్లో క్వశ్చన్ పడవచ్చు. అసలు ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా రాస్తాం, రైటింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో ఉపయోగించే రూల్స్ పైన క్వశ్చన్ వస్తుంది. అండ్ స్పెసిఫికేషన్ సంబంధించి కూడా స్టేట్మెంట్స్ పైన క్వశ్చన్ వస్తుంది. సో విచ్ ఈస్ ద నాట్ ఏ ఫాలోయింగ్ రైట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ అంటాడు. విచ్ ఈస్ ద నాట్ ఏ స్టేట్మెంట్ ఫర్ ద స్పెసిఫికేషన్స్ అంటాడు. అలా మనకు రెండింటిని కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్ ఇచ్చి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ అడగొచ్చు. ఐడెంటిఫై ద స్పెసిఫికేషన్ ఫర్ ద గివెన్ ఆబ్జెక్టివ్. అండ్ స్పెసిఫికేషన్ ఇచ్చి ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ అడగొచ్చు. ఒక స్పెసిఫికేషన్ ఇచ్చి అది ఏ ఆబ్జెక్టివ్కి సంబంధించిన అడగొచ్చు. ఒక ఆబ్జెక్టివ్ ఇచ్చి ఆబ్జెక్టివ్కి సంబంధించిన స్పెసిఫికేషన్ రాయి అంటే ఏ స్పెసిఫికేషను ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుందో కింద స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. ఓకే,
లేదంటే ఆబ్జెక్టివ్కి సంబంధించి డొమైన్కి సంబంధించి మనకు క్వశ్చన్ అడగచ్చు. ఇలా క్వశ్చన్ ఏరియా ఏ విధంగా వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ కంప్లీట్ బ్లూమ్స్ టాక్సానమీని మనము డిస్కస్ చేయాలి, అలాగే డిస్కస్ చేయాలి కూడా. అంతే బట్టి పట్టుకుంటూ పోతే మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేం. ఈ విధంగా మనకి బ్లూమ్స్ టాక్సానమీలో వాల్యూస్, ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ పైన మనకు క్లియర్ కట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ 10 మార్కులు ఈజీగా 10కి 10 సాధించే విధంగా మనకు అక్కడ క్లియర్గా ఉంటుందండి. సో ఎప్పుడైతే ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటుందో ఇక్కడ ఒక మార్క్ పోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎక్కడైతే అప్లికేషన్ ఉంటుందో మన దగ్గర క్లాసెస్లో అప్లికేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెవర్ క్వశ్చన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పోదు అప్లికేషన్ ఓరియంటేషన్లో. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. మనం చైల్డ్ డెవలప్మెంట్ కనుక గమనిస్తే ఇది పూర్తి స్థాయి మరి సైకాలజీని మీరు చదవాల్సిన అవసరం లేదండి. సో మరి ఏం చదవాలి అని అంటే ఇంపార్టెంట్ సైకలాజికల్ థీరీస్, మొత్తం థీరీస్ చదవాల్సిన అవసరం లేదు. ఆ థీరీస్లో అవి చెప్పిన టీచింగ్ లెర్నింగ్లో ఉన్న ప్రిన్సిపల్స్ మనం చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంది? పదే పదే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఆ పనిలో నిష్ణాతులం అవుతాం. వేర్ మాస్టరింగ్ దట్ వర్క్. సో దట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ బిలాంగ్స్ టు ఇన్ స్కూల్ కరికులం ఆర్ ఇన్ డైలీ స్కూల్ పీరియడ్లో మనం దేన్ని చూపిస్తుందంటే డ్రిల్ అండ్ హోంవర్క్ను చూపిస్తుంది, ఆర్ డ్రిల్ అండ్ ఎక్సర్సైజ్ని చూపిస్తుంది. ఏంటిది? లా ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నది. ఇప్పుడు లా ఆఫ్ రెడీనెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద మీన్ బై లా ఆఫ్ రెడీనెస్? విచ్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే లా ఆఫ్ రెడీనెస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద మోటివేషనల్, ఓకే, మోటివేషన్కి సంబంధించి ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం లా ఆఫ్ రెడీనెస్ని మనము ఇంట్రడక్టరీ యాక్టివిటీస్లో చూడవచ్చు. ఈ విధంగా సింపుల్గా ఆ సైకాలజీలో ఇవ్వబడిన ఆ లా ఆఫ్ ప్రిన్సిపల్స్ని మాత్రం చదువుకుంటూ మిగతాదంతా వదిలేయడంలో చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే. అండ్ మనకి పియాజే యొక్క కాగ్నేటివ్ డొమైన్స్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ పరంగా ఇంప్లికేషన్స్లో. అతను చెప్తున్న టర్మినాలజీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కీమాటో అంటాడు. వాట్ ఇస్ ద స్కీమాటో? అలాంటి స్పెసిఫిక్ టర్మినాలజీస్ని మనము అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్స్ చేయవచ్చు. ఓకే. అలాగే వైగాట్స్కీ యొక్క థియరీ ఉంటుంది. వైగాట్స్కీ కూడా ఈజ్ మెన్షన్ దట్ జెడ్పీడి అంటాడు. ఓకే. వాట్ ఈస్ ద జెడ్పీడి? అక్కడ సింపుల్గా చెప్పాలంటే వైగాట్స్కీ యొక్క థియరీ 3 వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. పూర్తిగా తెలిసిన వ్యక్తులు, సగం తెలిసి సగం తెలియని వ్యక్తులు, పూర్తిగా తెలియని వ్యక్తులు. పూర్తిగా తెలియని వ్యక్తులకి మనం నేర్పించవచ్చు. సగం తెలిసి సగం తెలియని వ్యక్తులకు కొంత పుషప్ ఇస్తే వాళ్ళు కూడా తెలిసిన వ్యక్తుల్లోకి వచ్చేస్తారు. ఇలా మధ్యలో ఉన్నవారే జెడ్పీడీలో ఉంటారు. ఓకే. సో అలా వాట్ ఈస్ ద జెడ్పీడీ అన్నది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. అసలు అంటే ఒక వ్యక్తి యొక్క చేతిని అందిపుచ్చుకొని పైకి తీసుకురావడం, సింపుల్గా చెప్పాలంటే వైగాట్స్కీ యొక్క థియరీ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక తెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిని సంప్రదించి పైకి రావడం, జ్ఞానాన్ని పొందడం అన్నది మనం అక్కడ చూస్తాం. ఇలా వెరీ సింప్లిఫై వేలో అప్లికేషన్ అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కొంత రావడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా సైకాలజీ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. వెరీ సింపుల్గా 3-4 అవర్స్లో మనము సైకాలజీని డిస్కస్ చేస్తాం. అండ్ మ్యాథమెటిక్స్ కరికులం కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ కరికులం పైన ప్రశ్నలు కూడా మనకి ఎక్కువగా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్సే అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద కరికులం అండ్ ద సిలబస్. వాట్ ఈస్ ద కరికులం, వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఈస్ ద యూనిట్. ఓకే. అసలు కరికులం ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటాయి, వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్, వాట్ ఈస్ ద డెవలప్మెంటల్ థియరీస్. ఓకే. వాట్ ఈస్ ద స్పైరల్ మెథడ్, వాట్ ఈస్ ద సర్కిల్ మెథడ్. ఓకే. ఈ విధంగా ఆ కరికులంలో ఉన్న అంశాలకు సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కరికులంని డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి టర్మినాలజీ పైన క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ ద కరికులం, ద కరికులం వర్డ్ ఫ్రమ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ద లాంగ్వేజ్ ఆర్ విచ్ టర్మ్ అండ్ దట్ మీనింగ్ ఏంటి అని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే. కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ కరికులంలో టర్మినాలజీ పైన క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ కరికులం యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్ చేంజెస్ ఏ విధంగా జరిగాయని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ కరికులంకి సిలబస్కి సంబంధించి డిఫరెన్సెస్ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ పైన కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలా డీటెయిల్గా దానికి డివైడ్ చేసి ఒక 3-4 అవర్స్లో మనం డిస్కస్ చేస్తాం. అది క్లియర్గా ఉంటుంది. అండ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ విత్ స్పెషల్ డిఫరెన్స్ టు అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగోనమెట్రీ. ఇందులో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలంటే అర్థమెటిక్ చెప్పడానికి కానీ, ఆల్జిబ్రా చెప్పడానికి, జామెట్రీ అండ్ ట్రిగోనమెట్రీ చెప్పడానికి ఉపయోగపడే పద్ధతులపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి.
అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్, అనలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్, laboratory method, project method, problem solving method. మ్యాథమెటిక్స్లో దీస్ 5 మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ ప్రాజెక్ట్ మెథడ్లో కానీ వాటి యొక్క స్టెప్స్ యొక్క ఆర్గనైజేషన్, వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ స్టెప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్లో వాటి యొక్క అప్రోచెస్ సంబంధించిన స్టేట్మెంట్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ పైన స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. అండ్ సింథటిక్ అండ్ అనలిటిక్ మెథడ్ పైన కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ పైన స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈజ్ అనలిటిక్ అనే మీనింగ్ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఇండక్టివ్ అనే దానిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ని డెవలప్ చేసిన వారిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. రైట్, ఈ విధంగా అసలు క్వశ్చన్ ఏరియా ఎక్కడ ఉంటుంది అన్న దాని మీద మనం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, సో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. రైట్, ఇట్స్ ఏ వెరీ సింపుల్. అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్, డిఫరెంట్ ప్లాన్స్, డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఇది మీకు తెలుసు. యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్. ఈ విధంగా ఈ 3 ప్లాన్లకు సంబంధించి ఇక్కడ హెర్బార్షియన్ సోపానాలు ఉంటాయి మనకి. హెర్బార్డ్ సోపానాల యొక్క ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ స్టేట్మెంట్స్ రూపంలో కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్ అనేది చాలా ఈజీ చాప్టర్. మనం ఇక్కడ నుంచి కూడా ఎక్కువ మార్కుల్ని గెయిన్ చేయొచ్చు. మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేసే చాప్టర్స్ ఏంటంటే సెకండ్ చాప్టర్లోంచి బైక్ గెయిన్ చేయొచ్చు, కరికులంలోంచి కూడా 100% మ్యాథ్స్ గెయిన్ చేయొచ్చు, అప్రోచెస్ నుంచి 100% మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్ నుంచి కూడా 100% మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అంటే 4 చాప్టర్స్ నుంచి ఒకవేళ మన అదృష్టం బాగుండి 10కి 10 వస్తే 40 మార్కులు ఇక్కడ నుంచే మనము గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ లెర్నింగ్ రిసోర్సెస్, డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్, టీచింగ్ ఎయిడ్స్, టెక్స్ట్ బుక్స్, ఐసీటీ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది చాలా విస్తృతమైన టాపిక్ కానీ చాలా ఈజీ టాపిక్. టీచింగ్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, వాటి యొక్క డెఫినేషన్స్. ఓకే, మనకి ఇక్కడ అండ్ టీచింగ్ ఎయిడ్స్, టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి, ఐసీటీ ఇన్ మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉపయోగిస్తాం. ఇక ఐసీటీ ఇన్ మ్యాథమెటిక్స్ అని అంటే అది చాలా విస్తృతమైన కాన్సెప్ట్. సో దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పేజీలకు పేజీలు బట్టి పట్టకుండా సింపుల్గా ఐసీటీలో ఉపయోగిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీస్, ఈ లెర్నింగ్ అంటాం. ఓకే, ఈ లెర్నింగ్ అంటే ఏంటి. ఓకే, సో అలాంటివన్నీ కూడా మనం చూస్తూ మనం వీటిని ఆన్సర్ చేయొచ్చు. జనరల్గా మనం డైలీ లైఫ్లో చూసే అంశాలకు సంబంధించే క్వశ్చన్స్ అడుగుతాం. ఇక్కడ మనం చదవాల్సింది ఏంటి అంటే ల్యాబ్స్, టీచింగ్ ఎయిడ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలండి. ల్యాబ్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్. అండ్ ఇక్కడ ఎడ్గార్ డేల్ అనుభవ శంకు పైన కూడా క్వశ్చన్ వస్తుంది. ఎడ్గార్ డేల్ ఎక్స్పెరిమెంటల్ కోన్ పైన కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది సైకాలజీని ఇంప్లిమెంట్ చేసి చూడడం ద్వారా ఎంత పర్సెంట్, వినడం ద్వారా ఎంత పర్సెంట్, రుచి చూడడం ద్వారా ఎంత పర్సెంట్ అన్న పర్సెంటేజ్ పైన కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు మనం గమనించాం. సో ఎడ్గార్ డేల్ పైన కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో బై చేస్తామా అని అంటే చాలా విస్తృతమైన సిలబస్, అంటే జనరలైజ్డ్ టాపిక్ కాబట్టి క్వశ్చన్స్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక 6 మార్కులు అయితే మనము ఖచ్చితంగా చేయొచ్చు. టీచింగ్ ఎయిడ్స్ని కానీ, ఎడ్గర్ డేల్ని కానీ, ల్యాబ్స్, టెక్స్ట్ బుక్స్, ఐసీటీ ఇన్ మ్యాథమెటిక్స్ వీటి దృష్టిలో పెట్టుకొని మనం ఒక 6 మార్కులు చేయొచ్చు. 4 మార్కులు నిజంగానే అంటే మనం చేయలేం, ఇట్స్ ఫ్యాక్ట్. రైట్, నెక్స్ట్ వన్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఇది 100% మార్క్స్ చేయగలిగే టాపిక్ అండి. చాలామంది సిసిఈ మెథడ్ అనే కానీ చాలామంది భయపడతారు. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్. అసలు మెజర్మెంట్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, అసైన్మెంట్స్ అంటే ఏంటి, రైట్, అసలు హౌ వి ఎవాల్యుయేట్ ద స్టూడెంట్, దాంట్లో ఎవాల్యుయేషన్లో టెక్నిక్స్ ఏంటి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ప్రోగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, అసలు వాటిని ఎందుకు చేస్తాం అన్న కాన్సెప్ట్స్ మనం దృష్టిలో పెట్టుకొని చేయడం ఒకటి. నెక్స్ట్ వన్ స్కోలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రూపొందించేటప్పుడు ఉపయోగించే భారత్వ పట్టికలు అంటే వెయిటేజ్ టేబుల్స్ యొక్క పర్సంటేజెస్ కూడా ఇంపార్టెంట్, వాటిని కూడా మనం చూస్తాం. అండ్ సిసిఈ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ద తెలంగాణ గవర్నమెంట్ హౌ సిసిఈ మోడల్ ఇంప్లిమెంట్స్ ఇన్ అవర్ స్కూల్స్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దాని నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా 100% మార్క్స్ చేసే సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా 10 మార్క్స్కి 10 మార్క్స్ ఆన్సర్ చేసే విధంగా మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ లెర్నింగ్ డిజేబిలిటీస్, డిఫికల్టీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎగ్జామ్షనల్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు సైకాలజీ. అలానే ఇక్కడ మళ్ళీ పూర్తి స్థాయిలో సైకాలజీ చదవాల్సిన అవసరం లేదు. సో హౌ ఈజ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ నవ్ ఏ డేస్ ఇన్ ద చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా, డిస్లెక్సియా అనే కొన్ని లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి అభ్యర్థులో. వాటిని ఓవర్కమ్ చేయడానికి కానీ ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్,
సపరేట్గా ఎడ్యుకేషన్ ఉపయోగించాలా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉపయోగించాలా, రైట్? ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపయోగించాలన్నది మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ ఇండియాలో ఎప్పుడు జరిగింది అన్న దానిపైన మనము చూస్తాం. అండ్ ఐక్యూ పైన కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటాం. ఏ ఐక్యూ లెవెల్ వాళ్ళని ఏ విధంగా మనము డిఫరెన్షియేట్ చేస్తామన్నది కూడా మన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 100% క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ 100% చేయలేకపోయినా ఒక 8 మార్కులు అయితే ఖచ్చితంగా మనము చేయొచ్చు. ఓకే, రైట్, సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్, మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. సో అసలు ఏంటి మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అంటే సింపుల్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ క్లబ్స్ కానీ, ఓకే, మ్యాథమెటిక్స్ క్లబ్స్, అదేవిధంగా జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఓకే, ఒలింపియాడ్స్ జరుగుతాయి, నేషనల్ ఒలింపియాడ్స్ జరుగుతాయి, రైట్, సైన్స్ ఫేర్స్ జరుగుతాయి, మ్యాథమెటిక్స్ డే జరుగుద్ది. సో ఇలా ఈ డైలీ లైఫ్లో మనం మ్యాథ్స్ని ఎక్కడైతే ఉపయోగిస్తామో, సమాజంలో మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్, ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో వాటన్నింటికి సంబంధించిన విస్తృతమైన సమాచారం మన ఇక్కడ ఉంటుంది. ఇది కూడా జనరల్ టాపిక్. సో మనకి 2 జనరల్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి లెర్నింగ్ రీసోర్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ అనేది 2 జనరల్ టాపిక్స్. వీటిని ఎంత తక్కువగా చదివితే అంత మంచిది. జనరల్ టాపిక్స్ కాబట్టి మనం జనరలైజ్డ్గానే ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో వీటి నుంచి కూడా ఇక్కడ కూడా మనం ఎక్కువ మార్కుల్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే జనరలైజ్డ్ కాబట్టి ఏ మూల నుంచి క్వశ్చన్ అడుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం జస్ట్ 6 మార్క్స్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మన ఇక్కడ 10, 10, 10, 10, 40, 50, 58, 64 అండ్ 70 అండ్ ఫస్ట్ చాప్టర్లో కూడా మనము ఈజీగా 8 మార్క్స్ని మనం ఇక్కడ సాధించవచ్చు. అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో కూడా ఒక 6 మార్క్స్ని మనం సాధించవచ్చు. ఎందుకంటే సైకాలజీ కాబట్టి విస్తృతమైన సిలబస్, మరీ అత్యాశకు పోకూడదు. మనం కాంపిటెన్స్లో అంటే కాంపిటీషన్లో ఉండడానికి కావాల్సిన ఎక్కువ మార్కులు ఎక్కడ వస్తాయి తక్కువ సమయంలో అన్న దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా ఉంటుందండి, రైట్? ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే మన స్ట్రెంగ్త్ని నమ్ముకోవాలి తప్ప మన వీక్నెస్ని చూసి భయపడకూడదు. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఫోకస్ ఆన్ దట్ స్ట్రెంగ్త్ ఓన్లీ. ఓకే, అందులోంచి ఎక్కువ మార్కులు తీసుకోవడానికి ట్రై చేయి. నాకు సైకాలజీ రాదండి, ఈ వారం అంతా సైకాలజీ చదువుతానంటే ఈ వారంలో కూడా సైకాలజీ పూర్తిగా రాదు. ఆ సైకాలజీలో మనకు మార్క్స్ తీసుకొచ్చే ఏరియా ఏంటో దాని మీద ఫోకస్ చేయి. అప్లికేషన్ ఓరియంటెడ్గా చదువు, అప్పుడు నీకు ఈజీగా మార్కులు వస్తాయి. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ టు గెయిన్ 84 మార్క్స్ ఇన్ పెడగాజీ. ఓకే, సో ఇదే అప్రోచ్ అనేది మనం పూర్తి స్థాయి వీడియో క్లాసెస్లో మనం చూస్తాం. ఈ సందర్భంలో మీరు చూడాల్సింది ఏంటంటే అంటే ఫీజు ఎక్కువగా ఉందనో తక్కువగా ఉందనో అని కాకుండా ఈ 10 రోజుల్లో మనకి 1 మార్కుతో కూడా ఉద్యోగాన్ని కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. 1 మార్కుతో ఉద్యోగం వచ్చే సందర్భం అనేది ఉంటుంది. కాబట్టి కేవలం 499 రూపాయలకే మీకు పెడగాజీ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే ద యూట్యూబ్ అవర్ ఛానల్ జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే 12,000 సబ్స్క్రైబర్స్ని సాధించడం జరిగింది ఎస్టర్డే. సో దిస్ ఈజ్ ద అనదర్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద జయశంకర్ అకాడమీ. అదేవిధంగా 12,000 సబ్స్క్రైబర్స్ ఉండే 9,000కు పైగా యాప్ డౌన్లోడ్స్ ఉన్న ఏకైక సంస్థ అంటే ఆల్మోస్ట్ ఆల్ 12లో అంటే ఒక 80% మనకి అప్రోచ్ అనేది ఉంది. అంటే చూడడం వదిలేయడం కాకుండా సబ్జెక్ట్ని ఇప్పుడు చూడండి, అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, అక్కడ వేలల్లో డౌన్లోడ్స్ ఉంటాయి. అంటే అలా కాకుండా ద బేస్ అనేది రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మా సబ్జెక్ట్ని కానీ మమ్మల్ని కానీ అంటే మ్యాథమెటిక్స్ పరంగా అభ్యర్థులు మమ్మల్ని ఏ విధంగా ట్రస్ట్ చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇలాగే జయశంకర్ అకాడమీ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ అయితే స్కూల్ లెవెల్ నుంచి ఎస్జిటి లెవెల్ నుంచి జూనియర్ లెక్చరర్ లెవెల్ వరకు ప్రతి స్థాయిలో ఉన్న మ్యాథ్స్ని బోధించడానికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్పెసిఫైజ్డ్ ఫర్ ద మ్యాథమెటిక్స్ కోసం ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ జయశంకర్ అకాడమీ. ఈ మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మా మీద ఉండాలని మేము కోరుకుంటూ మీ యొక్క పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకునే మీ లింగదాస్. కాబట్టి ఈ అంశాన్ని ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. కేవలం 499 రూపీస్కి మాత్రమే మేము పెడగాజీలో అత్యధిక మార్కులు సాధించే విధంగా చేయబడిన ఈ కోర్సుని ఎక్కువ మందికి అందించే ఉద్దేశంతో మీ ఫీజుని 1 డే ఆఫర్ కింద మీకు అందించడం జరిగింది. కాబట్టి యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ యూజ్ ద ఆపర్చునిటీ. ఈ 10 డేస్లో ఏం చేస్తాంలే అని కాకుండా ఈ 10 రోజుల్లో కూడా మన యొక్క మార్పుని మనం గమనించవచ్చు. డైలీ ఒక 2 అవర్స్ మీరు వీడియోస్ చూడడం ద్వారా కానీ 3 అవర్స్ వీడియోస్ చూడడం ద్వారా కానీ మీ యొక్క రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది.
అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో పోవడానికి కావాల్సిన కాన్ఫిడెంట్ని కూడా మనం కలిగిస్తాం. కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పరీక్షలో సక్సెస్ అవ్వాలంటే మనకు ఉండాల్సింది మన మీద మనకు నమ్మకం. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎగ్జామినర్ ఎలా నమ్ముతాడు, క్వశ్చన్ పేపర్ ఎలా నమ్ముద్ది, నిన్ను ఉద్యోగం ఇచ్చేవాడు ఎలా నమ్ముతాడు. కాబట్టి బీ కాన్ఫిడెంట్. ఎవరికి రాదు ఉద్యోగం నాకే వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మీకే వస్తుంది. బీ పాజిటివ్ ఫర్ దీస్ 10 days. మీరు ఈ 10 రోజులు కనుక పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మీకు 100% మీ కాన్ఫిడెంట్ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏం నేర్చుకున్నామో ఏం నేర్చుకోలేదు అన్న దానిపైన పక్కన పెట్టేసి, సిలబస్ పేపర్ పక్కన పెట్టేసి మీరు అసలు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, మీకు వచ్చిన అంశాలు ఏంటి, దాన్ని ఇంకొంచెం డెప్త్గా ఏ విధంగా డిస్కస్ చేయాలి అన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు అందరూ కూడా. అభ్యర్థులు కూడా చాలామంది మీలాగే ఎవ్వరు కూడా ఏమీ తెలియని పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అంతే తప్ప ఎవరు ఎక్కడో ఏదో చదివి ఉన్నారు, బ్రహ్మాండంగా చదివి ఉన్నారు, నేనేమీ చదవలేను అని కాదు. అందరూ ఒకే ట్రాక్ మీద ఉన్నారండి. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఓకే, సొసైటీలో కానీ యూట్యూబ్ క్లాసెస్ కానీ వీడియో క్లాసెస్ కానీ అందిస్తున్న పెర్ఫార్మెన్సెస్ అలాగే ఉన్నాయి, అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ కూడా అలాగే ఉంది. కాబట్టి అందరూ అలాగే ఉన్నారు. కాబట్టి మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైతే పెర్ఫార్మెన్స్ అంటే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ముందుకెళ్తారు కాంపిటీషన్. కాబట్టి ఆల్ ది బెస్ట్. మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మినిమం మార్కులు వచ్చిన ఉద్యోగం రావచ్చు. 150 మార్క్స్ స్కోర్ చేసినా మీకు ఉద్యోగం వచ్చే సందర్భం ప్రజెంట్ గురుకుల నోటిఫికేషన్లో ఉందండి. గుర్తుపెట్టుకోండి, 300కి 150 వచ్చినా సరే మనకు ఉద్యోగం వచ్చే సందర్భం ఉంది. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 120 to 140 మధ్యలో వచ్చినా సరే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. సో బికాజ్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం వల్ల అంత తక్కువ స్కోర్కి కూడా ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదలకండి. ఈ 10 రోజుల్లో కూడా మీరు ఏం చేయాలనుకుంటే ఆ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.